పేద మధ్యతరగతి ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా జీఎస్టీ భారంగా ఉండేదన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆ భారాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పలుమార్లు జీఎస్టీ విధానంపై విన్నవించారని తెలిపారు. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం 4 స్లాబులు ఉన్న జీఎస్టీ విధానాన్ని 2 స్లాబులకి సవరించిందన్నారు. పట్టణంలోని చౌత్ర సెంటర్ మమ్మీడాడీ డ్రెస్సెస్లో ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు సంస్కరణల వలన ప్రజలకు జరిగే మేలును ప్రతి ఇంటికి తెలియజెప్పే విధంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ దేశాలు ఎన్ని అడ్డంకులు భారతదేశానికి తీసుకురావాలన్నా వాటన్నిటినీ అధిగమించుతూ భారతదేశాన్ని ప్రపంచ పటంలో సువర్ణ కాంతులతో నరేంద్ర మోదీ వెలిగిస్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జీఎస్టీ రేట్లు తగ్గించినందువలన సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. 12% ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ మమ్మీ డాడీ షోరూమ్ 5%కు వచ్చింది. అంటే 7% ట్యాక్స్ తగ్గించినందువలన బట్టల కొనుగోలు శక్తి వినియోగదారుడికి పెరగడంతో పాటు వినియోగదారుడు సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా 28% ఉన్నటువంటి జిఎస్టీ 12% తగ్గించబడటం జరిగింది. 18 ఉన్నటువంటిది కూడా 12 తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులు తీసుకొచ్చారు. 2 స్లాబులు కూడా 5, 12. ఇక అది అత్యధిక సంపన్నులు వాడేటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. అది ఒక్కటే 40% ఉంది. అది కూడా ఈ దేశంలో ధనవంతులు కొనేటువంటి పెద్ద పెద్ద కార్లు, అటువంటి రిచెస్ట్ పీపుల్ సంబంధించినటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్కరణలు జిఎస్టీ సంస్కరణలు తీసుకురావటం వలన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. జిఎస్టీ కొంత తగ్గిస్తే బాగుండు, జిఎస్టీ భారాన్ని ఇబ్బంది పడుతున్నామని సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎబో మిడిల్, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరికీ మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన, చంద్రబాబు గారు కూడా సూచన చేయటం వలన, చంద్రబాబు గారు కూడా ముందే ఊహించి జిఎస్టీ సంస్కరణలు రాబోతా ఉన్నాయి, తగ్గిస్తామని చెప్పడం వలన ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన జిఎస్టీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. వచ్చే నెల 16 వరకు, వచ్చే నెల కూడా మొత్తం ఈ జిఎస్టీ తగ్గించినటువంటిది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. వెహికల్స్ చూశారు, 2 వీలర్స్ చూశారు, ఎంత పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి పెరిగింది అనేటువంటిది మీరు వార్తల్లో చూశారు, మీడియాలో చూశారు. ఆ విధంగా ఏమైందంటే కార్ల వల్ల కానీ, 2 వీలర్స్ వల్ల కానీ, టీవీల వల్ల కానీ సామాన్య మధ్యతరగతి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి అన్నింటి మీద కూడా జిఎస్టీ భారాన్ని తగ్గించాడు ప్రధానమంత్రి మోడీ గారు. చంద్రబాబు గారు కూడా దీనికి పూర్తి మద్దతు కూడా తెలిపి అసెంబ్లీలో కూడా సంఘీభావాన్ని తెలపడం కూడా జరిగింది.